ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చర్యలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి, ఇళ్లు కూలాయి. రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను వణికిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు 51 మంది మృతి చెందగా 20కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 15 మంది గల్లంతయ్యారు. వర్షం కారణంగా హిమాచల్లో 460 రోడ్లు మూసివేశారు. ये है सफेद टिकट, देखो सर लोगों बाकी कहीं बोली खट्टा इधर बचा आगे खट्टा यहाँ उनको हो ना। హిమాచల్ ప్రదేశ్ లో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది. మోకాలి లోతు నీటిలో ప్రజలు కష్టాలు పడుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లు, పొలాలు జలమయమయ్యాయి. రోడ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. నదుల్లో ప్రవాహ ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. सब खत्म है। ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్ల మీద వరద నీరు నదులను తలపిస్తోంది. వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. పలు వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. వంతెనలు, బ్రిడ్జులు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్ లోని టూరిస్ట్ స్పాట్లలో పర్యాటకులు చిక్కుకున్నారు. పర్యాటక ప్రాంతాల్లో చిక్కుకున్న పర్యాటకులను రెస్క్యూ సిబ్బంది రక్షిస్తున్నారు. రాజస్థాన్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్లో ఈ వారం పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. हालात है बनारस रोड के, देखिए लोग एक्सीडेंट से लोग पानी में गिर रहे हैं। दोनों तरफ खाइयां खोदी गई है। यहाँ के जो दावे हैं, वादे हैं, आप भी देख लीजिए क्या दावे हैं। గుజరాత్, మధ్యప్రదేశ్ ను కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భోపాల్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.